ప్రజెంట్ ఏ మాత్రం సిగ్గు, శరం, పరువు, మర్యాద, సెల్ఫ్ రెస్పెక్ట్ లేని దేశం ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్. ఈవెన్ నిరుపేద దేశాలైన ఆఫ్రికన్ కంట్రీస్ సెల్ఫ్ రెస్పెక్ట్ని మెయింటైన్ చేస్తాయి. కానీ ఈ పాకిస్తాన్కి ప్రపంచంలో ఇసుమంత పరువు, మర్యాద అనేదే లేదు. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నాను అంటే 2 రోజుల క్రితం పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షాబాజ్ షరీఫ్ ట్రంప్ ఏర్పాటు చేసిన ఈజిప్ట్ పీస్ సమ్మిట్లో నిలబడి ఒక చెంచాగాడిలాగా ట్రంప్ చేతి కింద ఉన్న ఒక జోకర్ లాగా బిహేవ్ చేశాడు. ఒక దేశంతో నీకు అవసరం ఉంటే మర్యాదపూర్వకంగా కూర్చొని ఒక డీల్ చేసుకోవడం లేదా ఒక అగ్రిమెంట్ చేసుకోవడం అనేది ఉంటుంది. కానీ నీ బెనిఫిట్ కోసం ఇతర దేశాల లీడర్ల కాళ్ళు పట్టుకోవడం, వాళ్ళ బూట్లు నాకడం అనేది నువ్వు లీడర్గా ఉన్న ఆ దేశానికి అతిపెద్ద అవమానం. ఈ పాకిస్తాన్ ముందు మనతో యుద్ధానికి వచ్చింది. మనం వీళ్ళను పిచ్చి కుక్కను కొట్టినట్టుగా కొట్టాం. సారీ, ఈ దేశాన్ని కుక్కతో పోలిస్తే పాపం కుక్కలకు అవమానం. ఆపరేషన్ సింధూర్లో మన మిలిటరీ పాకిస్తాన్కి చుక్కలు చూపించింది. మనం ఆ దేశంలో ఉన్న ఉగ్రవాదుల స్థావరాల్ని అంతం చేస్తుంటే మధ్యలో పాకిస్తాన్ ఆర్మీ ఇన్వాల్వ్ అయింది. దాంతో మన మిసైల్స్ వీళ్ళ ఎయిర్ బేస్ల పైన వేస్తే అవి కంప్లీట్గా డిస్ట్రాయ్ అయిపోయాయి. వాటికి సంబంధించిన ప్రూఫ్స్, ఫొటోస్, వీడియోస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి. అయినా కూడా ఈ లుచ్చాగాళ్ళు ఇండియా మమ్మల్ని ఏమీ చేయలేదు, మేమే ఇండియా పైన గెలిచాము అని సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నారు. పైగా వీళ్ళు మన ఫైటర్ జెట్స్ని కూల్చాము అని నోటికొచ్చిన నంబర్స్ని చెప్పారు. స్టార్టింగ్లో 2 అన్నారు, ఆ తర్వాత 5 అన్నారు, ఇప్పుడేమో 8 ఫైటర్ జెట్స్ని కూల్చాము అని చెప్పుకుంటున్నారు. మన ఇండియా పాకిస్తాన్ ఆర్మీని చిత్తుగా ఓడిస్తుంటే పాకిస్తాన్కి చెందిన హయ్యర్ ఆర్మీ అఫీషియల్స్ స్వయంగా మన ఆర్మీతో కాంటాక్ట్ అయి ఈ యుద్ధాన్ని ఆపండి అని బతిమిలాడుకున్నారు. వీళ్ళు బతిమిలాడితే మనం ఆపరేషన్ సింధూర్ని ఆపాము. మనం ఎందుకు ఆపాము అంటే మన మేజర్ గోల్ పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల్ని అంతం చేయడం. మనం అది చేసేసాము. ఆ తర్వాత మధ్యలో పాకిస్తాన్ ఆర్మీ ఎక్స్ట్రాలు చేస్తే వాళ్ళ ఎయిర్ బేస్లను కూడా డిస్ట్రాయ్ చేశాం. అందుకే పాకిస్తాన్ నుంచి రిక్వెస్ట్ రాగానే మన ఇండియా ఆపరేషన్ సింధూర్ని పాస్ చేసింది. మళ్ళీ చెప్తున్నాను, ఆపరేషన్ సింధూర్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పార్ట్ 2 ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు. మనం కేవలం దీన్ని టెంపరీగా ఆపాము అంతే. అయితే ఈ పాకిస్తాన్ సిగ్గు లేకుండా మన చేతిలో చిత్తుగా ఓడిపోయి బయట ప్రపంచానికి మేమే గెలిచాము అని చెప్పుకుంది. అలాగే మేము ఇండియా దగ్గర సీజ్ ఫైర్ కోసం అడుక్కోలేదు, ట్రంప్ మధ్యలో వచ్చి యుద్ధాన్ని ఆపాడు అంటూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఈవెన్ ఈ ఈగోయిస్టిక్ ట్రంప్ కూడా పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ నేనే యుద్ధాన్ని ఆపానని చెప్పుకున్నాడు. వీడికి కావాల్సింది కూడా ఇదే. వీడికి పొగడ్తలు అంటే చాలా ఇష్టం. అయితే ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య యుద్ధం స్టార్ట్ అయింది. మీరు చెప్తే నమ్మరు, ఆఫ్ఘనిస్తాన్లోని సైనికులు అంటే తాలిబాన్లు ఈ పాకిస్తాన్ సైనికుల్ని పరిగెత్తించి వేటాడి చంపుతున్నారు. ఈ తాలిబాన్లు పాకిస్తాన్ సైనికులను ఏ విధంగా చంపుతున్నారో వాటికి సంబంధించిన వీడియోస్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నేను వాటిని ఇక్కడ చూపలేను, అవి చాలా హింసాత్మకంగా ఉన్నాయి. వాటి లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వెళ్ళి చూడండి. మీరు నమ్మరు, పాకిస్తాన్ సైనికుల్ని ఈ తాలిబాన్లు పట్టుకొని చంపేసి వాళ్ళ బాడీల పైన బట్టలు లేకుండా చేసి రోడ్లపైన లాక్కెళ్తున్నారు. పాకిస్తానీ సైనికుల బట్టల్ని విప్పి వాళ్ళ ప్యాంట్లను ఇదిగో ఈ విధంగా సిటీ సెంటర్స్లో డిస్ప్లే చేస్తున్నారు. పాకిస్తాన్ లాంటి దేశానికి కూడా ఇది అతిపెద్ద అవమానం. జస్ట్ ఇమాజిన్ చేయండి, వేరే దేశ సైనికుడితో ఇలా అవమానం జరిగి ఉంటే ఒక అతిపెద్ద యుద్ధం స్టార్ట్ అయ్యేది. మన ఇండియా అయితే ఆ దేశాన్ని తగలబెట్టేది. కానీ పాకిస్తాన్కి అటువంటి పౌరుషం లేదు. ఆఫ్ఘనిస్తాన్ని బూడిద చేసేంత సీన్ వీళ్లకు అస్సలు లేదు. ఈ పాకిస్తాన్ సరైన వెపన్స్, మిసైల్ టెక్నాలజీ లేని తాలిబాన్స్నే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఇంకా వీళ్ళు మన ఆర్మీని ఏం తట్టుకుంటారు? అందుకే కదా ఆపరేషన్ సింధూర్లో మనం వీళ్ళను చాలా ఈజీగా చిత్తు చేశాము. ఇక్కడ మీరు తాలిబాన్ల గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. వీళ్ళు బాగా ట్రైన్ చేయబడిన ప్రొఫెషనల్ సైనికులు కాదు, వీళ్ళు ఒక రకంగా ఉగ్రవాదులు. ఈ తాలిబాన్లు దాదాపు 20 సంవత్సరాల వరకు ఈ ప్రపంచంలోనే మోస్ట్ పవర్ఫుల్ ఆర్మీ అయిన అమెరికన్ ఆర్మీతో పోరాడారు. అమెరికన్ సైనికులే వీళ్ళను ఓడించలేకపోయారు. అలాంటిది పాకిస్తాన్ ఏం చేస్తుంది? ఈ తాలిబాన్స్ ఒక రకంగా కరుడు కట్టిన ఉగ్రవాదులు. వీళ్లకు మనుషుల్ని చంపడం, వాళ్ళ శరీర భాగాల్ని ముక్కలు చేయడం ఎంతో సరదా.
అసలే గత 5 సంవత్సరాల నుంచి అంటే అమెరికన్ సైనికులు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెళ్ళిపోయినప్పటి నుంచి వీళ్లకు యుద్ధం లేక బోర్ అయిపోయారు. అలాంటి టైంలో ఈ పాకిస్తాన్ వీళ్లను గెలికేసరికి ఈ తాలిబాన్లు ఇప్పుడు ఎంతో ఆనందంగా పాకిస్తాన్తో యుద్ధం చేస్తున్నారు. ఈ తాలిబాన్స్ తమలో ఎంతమంది చనిపోయారో పట్టించుకోరు, ఎంతమంది చనిపోయినా వెనకాడరు, కంటిన్యూగా దాడులు చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్లో అదే జరుగుతుంది. ఒకసారి ఈ వీడియో చూడండి. ఈ తాలిబాన్లు అమెరికన్ ఆర్మీ వదిలి వెళ్ళిన జీపులను, వాళ్ళ అడ్వాన్స్ వెపన్స్ని పాకిస్తాన్ పైన యూజ్ చేస్తున్నారు. చేతిలో ఎటువంటి అడ్వాన్స్ వెపన్స్ లేనప్పుడే వీళ్ళు అమెరికన్ ఆర్మీని ఎదిరించారు. అలాంటిది ఇప్పుడు వీళ్ళ దగ్గర అడ్వాన్స్ వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు పాకిస్తాన్ పరిస్థితి ఏమవుతుందో మీరే ఆలోచించండి. ఆల్రెడీ తాలిబాన్లు ఈ కేపీకే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంతంలో ఉన్న అనేక పాకిస్తాన్ ఆర్మీ బార్డర్ స్థావరాల్ని ఆక్యుపై చేసుకున్నారు. ఇక్కడ ఉన్న సైనికుల్ని ఇష్టం వచ్చినట్టుగా అంతం చేస్తున్నారు. అండ్ వీళ్ళు మెల్లమెల్లగా పాకిస్తాన్లోకి చొరబడి అనేక ప్రాంతాల్ని ఆక్యుపై చేయడం మొదలుపెట్టారు. ఒకసారి తాలిబాన్లు పాకిస్తాన్ బార్డర్ చెక్ పోస్ట్ని అటాక్ చేసి ఎలా ఆక్యుపై చేశారో చూడండి. ఈ పాకిస్తాన్ తమ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉన్నాయని గొప్పగా చెప్పుకోవడం, ఇతర దేశాల్ని బెదిరించడం తప్ప ఇంకేమీ చెయ్యదు. పైగా ఈ తాలిబాన్లు న్యూక్లియర్ వెపన్స్కి ఏమాత్రం భయపడరు. ఎందుకంటే వీళ్ళు ప్రొఫెషనల్ ఆర్మీ కాదు, ఇండివిజువల్గా ఆపరేట్ చేసే ఉగ్రవాదులు. వీళ్ళు ఎటువంటి ప్లాన్ లేకుండా శత్రువుల పైన అంటే ఇప్పుడు పాకిస్తాన్ బార్డర్ పైన తరచుగా దాడులు చేస్తూనే ఉంటారు. ఇదంతా చూసి పాకిస్తాన్ భయపడిపోయి ఖాతర్ అండ్ సౌదీ అరేబియాను కాంటాక్ట్ అయి దయచేసి తాలిబాన్స్ని మా పైన అటాక్ చేయకుండా ఆపండి, మేము తట్టుకోలేకపోతున్నాము అని బతిమిలాడుకుంది. అండ్ రీసెంట్గానే సౌదీ అరేబియాకు పాకిస్తాన్కి మధ్య ఒక డిఫెన్స్ ప్యాక్ట్ అగ్రిమెంట్ జరిగింది. దాని ప్రకారం పాకిస్తాన్ పైన దాడి జరిగితే సౌదీ అరేబియా పైన కూడా జరిగినట్టు. కాబట్టి ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ని కాపాడడానికి రావాలి. కానీ సౌదీ అరేబియా ఈ విషయంలో పాకిస్తాన్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసింది. ఇగ్నోర్ చేసి ఈ రెండు దేశాలు గొడవపడడం సరికాదు, డైలాగ్స్ ద్వారా అంటే కూర్చొని మాట్లాడుకొని పీస్ అగ్రిమెంట్ చేసుకోవాల్సిందిగా కామెంట్ చేసింది. సౌదీ అరేబియా ఈ కామెంట్ తప్ప ఇంకా ఏమీ చేయలేదు. అయితే ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న తాలిబాన్లకు ఖాతర్ దేశం అంటే కాస్త అభిమానం. వాళ్ళు చెబితే వీళ్ళు వింటారు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ లీడర్లు ఖాతర్ దేశాన్ని ఈ యుద్ధాన్ని ఆపాల్సిందిగా బతిమిలాడుకుంటున్నారు. ఈ పాకిస్తాన్ సైనికులు ఎంత లుచ్చగాలు అంటే వీళ్లను మన ఇండియానే కాదు ఎవ్వరూ నమ్మకూడదు. ఎందుకంటే నిన్న జరిగిన దాడిలో తాలిబాన్లు పాకిస్తాన్కి చెందిన అనేక సైనికుల్ని బార్డర్ ఏరియాలో చంపేశారు. అయితే పాకిస్తాన్ ఆర్మీ దయచేసి యుద్ధాన్ని కొద్దిసేపు ఆపండి, మా సైనికుల శవాల్ని తీసుకెళ్తాము అని రిక్వెస్ట్ చేసింది. దీనికి తాలిబాన్లు కూడా ఒప్పుకున్నారు. కానీ ఈ పాకిస్తాన్ ఆర్మీ శవాల్ని తీసుకెళ్తున్నట్టుగా యాక్ట్ చేసి మళ్ళీ ఒక్కసారిగా తాలిబాన్ల పైన దాడి చేయడం మొదలుపెట్టింది. ఇది చూసి తాలిబాన్లు మరింత బ్రూటల్గా పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో అటాక్ చేయడం మొదలుపెట్టారు. కొన్ని రిపోర్ట్స్ ప్రకారం పాకిస్తాన్ దాదాపు 100 కన్నా ఎక్కువ మంది సైనికుల్ని కోల్పోయింది. ప్రజెంట్ పాకిస్తాన్ పరిస్థితి ఎంత వరస్ట్గా ఉంది అంటే వెరీ సూన్ ఈ దేశం ముక్కలైపోతుంది, కంప్లీట్గా కొలాప్స్ అయిపోతుంది అనిపిస్తుంది. అలా జరిగితే నిజంగా అది మనకు వెరీ గుడ్ న్యూస్. మనకే కాదు మన సౌత్ ఏషియా మొత్తంలో పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఎందుకంటే ఈ రీజియన్ మొత్తంలో చెత్త కంట్రీ ఏదైనా ఉంది అంటే అది పాకిస్తాన్. ఆ తర్వాత ఇప్పుడు వీళ్ళను సపోర్ట్ చేసే ఈ బంగ్లాదేశ్. ప్రజెంట్ ఈ పాకిస్తాన్లో కింద ఉన్న బలూచిస్తాన్ ప్రజలు సెపరేట్ కంట్రీని కోరుకుంటున్నారు. అక్కడి ప్రజలు సొంతంగా ఒక ఆర్మీని కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ. వీళ్ళు కూడా ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీని టార్గెట్ చేసి దాడులు చేస్తున్నారు. ఈ బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్గా మారింది అంటే ప్రజెంట్ ఈ ప్రాంతం చెప్పుకోవడానికి మాత్రమే పాకిస్తాన్లో ఉంది. కానీ ఈ ఏరియా మీద పాకిస్తాన్కి ఎటువంటి కంట్రోల్ లేదు. పాకిస్తాన్ పోలీసులు కానీ పాకిస్తాన్ మిలిటరీ కానీ ఈ ఏరియాకు రావాలంటేనే భయపడతారు. ఇక ఇప్పుడు పాకిస్తాన్కి ఆఫ్ఘనిస్తాన్కి మధ్య గొడవలు ఇదిగో ఈ కేపీకే ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రాంత బార్డర్లో జరుగుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్ ఎప్పటి నుంచో ఈ కేపీకే ప్రాంతం మొత్తం మాదే అని చెప్తుంది. హిస్టరీ పరంగా చూసుకుంటే అది నిజం కూడా. ఎందుకంటే కేపీకే ప్రాంతంలో ఎక్కువగా ఆఫ్ఘాన్ ప్రజలే ఉన్నారు. ఒకప్పుడు ఈ ప్రాంతాల్ని రూల్ చేసిన బ్రిటిష్ వాళ్ళు
అడ్డదిడ్డంగా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య బార్డర్ని క్రియేట్ చేసి వెళ్ళిపోయారు. ఆ బార్డర్ పేరే దురంద లైన్. ఇందులో కేపీకేని పాకిస్తాన్లో కలిపారు. కానీ ఈ రీజియన్ మొత్తం నిజానికి ఆఫ్ఘనిస్తాన్కి చెందుతుంది. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా ఆఫ్ఘన్ ప్రజలే ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్తో పోరాడుతున్న జోరును చూస్తుంటే వీళ్ళు త్వరలోనే ఈ ప్రాంతం మొత్తాన్ని తమ దేశంలోకి మర్జ్ చేసుకుంటారు అనిపిస్తుంది. ఇక పైన ఉన్న పీఓకి పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ భాగం మొత్తం మన ఇండియాకు చెందుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు కూడా మాకు పాకిస్తాన్ అవసరం లేదు, పాకిస్తాన్ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ మా మీద ఉండకూడదు అని భారీ ఎత్తున ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ గొడవలో కాస్త మన ఇండియా కూడా ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్ని ముక్కలు చేస్తే అప్పుడు కేవలం పాకిస్తాన్లోని ఈ పంజాబ్ రీజియన్ మాత్రమే మిగులుతుంది. ఈ రీజియన్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే పాకిస్తాన్ ముక్కలైతే పైన ఉన్న ఆఫ్ఘనిస్తాన్కి మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. అలాగే బలూచిస్తాన్ ప్రజలతో కూడా మనకు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే బలూచిస్తాన్లో చాలామంది హిందువులు ఇప్పటికీ ఉన్నారు. ఈ రెండు దేశాలతో మనం చేతులు కలిపితే మధ్యలో మిగిలిన కేవలం ఈ పంజాబ్ ప్రాంతం, పాకిస్తాన్ పంజాబ్ ప్రాంతం చాలా వీక్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళను డీల్ చేయడం చాలా ఈజీ అవుతుంది. ఇలా జరిగితే ఎన్నో సంవత్సరాల నుంచి మన పక్కన చీడ పురుగుగా మారిన పాకిస్తాన్ అనే సమస్య కంప్లీట్గా తీరిపోతుంది. దీంతో సౌత్ ఏషియా మొత్తంలోనే పీస్ ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇప్పటికైతే తాలిబాన్లు పాకిస్తాన్ తమ దేశం పైన చేసిన దాడిని చూసి, పాకిస్తాన్ ప్రజెంట్ చేస్తున్న చేష్టలను చూసి యుద్ధాన్ని ఆపాలి అనుకోవట్లేదు. వాళ్ళు కంటిన్యూగా పాకిస్తాన్ బార్డర్ ఏరియాలో దాడులు చేస్తూ వీళ్ళ ఆర్మీని అంతం చేస్తూ అనేక భూభాగాల్ని ఆక్యుపై చేస్తున్నారు. మరి ఇది ఎంత దాకా వెళ్తుందో మనం వేచి చూడాలి. ఇలాంటి సమయంలో మన ఇండియా ఈ గొడవలో ఇన్వాల్వ్ అయ్యి పాకిస్తాన్ని కంప్లీట్గా ఫినిష్ చేస్తే ఎలా ఉంటుంది? లేదా ఇండైరెక్ట్గా అయినా పాకిస్తాన్ని, ఈ బలూచిస్తాన్ని సపోర్ట్ చేస్తే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మనం ఏమీ చేయకపోయినా పాకిస్తాన్లోని లీడర్లు, ఉదాహరణకి ఆ దేశ డిఫెన్స్ మినిస్టర్ అయిన ఈ ఖ్వాజా ఆసిఫ్ గాడు ప్రజెంట్ వాళ్ళ దేశంలో జరుగుతున్న అన్నిటికీ ఇండియానే కారణమని అకారణంగా మనల్ని బ్లేమ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మనం వాళ్ళు కోరుకున్నట్టుగా నిజంగానే ఈ గొడవలో ఇన్వాల్వ్ అయితే ఎలా ఉంటుంది? మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. చివరగా ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పాకిస్తాన్ ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడంలో దిట్ట. వీళ్ళు మన చేతిలో చిత్తుగా ఓడిపోయిన తర్వాత కూడా మేము ఇండియన్ ఫైటర్ జెట్స్ని కూల్చాము, ఇండియాను ఓడించాము అని చెప్పుకుంటున్నారు. ఈ పాకిస్తాన్ మాటల్ని నమ్మే కొంతమంది లుచ్చాగాళ్ళు మన ఇండియాలో కూడా ఉన్నారు. ఒక షాకింగ్ విషయం ఏమిటంటే ఈ పాకిస్తాన్ మన దేశానికి చెందిన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని కొన్నట్టుగా రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ప్రజెంట్ పాకిస్తాన్ ఇండియాకు ఏమాత్రం పోటీ కాదు. ఇండియా తలుచుకుంటే రాత్రికి రాత్రే పాకిస్తాన్ని పూర్తిగా అంతం చేయగలదు. నాకు తెలిసి మోడీ గారు ప్రజెంట్ అదే పనిలో ఉండొచ్చు. మనం వెపన్స్ టెక్నాలజీలో, మిసైల్స్ టెక్నాలజీలో అమెరికా, చైనాకు సమానంగా పోటీ పడుతున్నాము. అలాంటిది ఈ చిల్లర పాకిస్తాన్ మన ముందు ఎంత? దీని గురించి మీరేమనుకుంటున్నారు? అని మళ్ళీ చెప్తున్నాను, మన దేశానికి చెందిన చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ని, యూట్యూబర్స్ని పాకిస్తాన్ హైర్ చేస్తుంది అన్నట్టుగా రిపోర్ట్స్ వస్తున్నాయి. కాబట్టి ఆన్లైన్లో మీరు ఎవరి మాటలు వింటున్నారు, ఎవరి వీడియోస్ చూస్తున్నారు, వాళ్ళు చెప్పే విషయాలు నమ్మాలా లేదా అనే విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీకేమైనా డౌట్ అనిపిస్తే వెంటనే వాటిని ఫ్యాక్ట్ చెక్ చేయండి. మొత్తంగా ఇవి ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగం అవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్